అతని గురించి మాట్లాడాలంటే నేను కొన్ని వీడియోలు చూశాను నేను. అతనికి చాలా వాక్చాతుర్యం ఉంది. అతనికి బైబిల్ మీద కాకుండా భగవద్గీత మీద కూడా, మామూలు ఖురాన్ మీద కూడా, మూడింటి మీద కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నేను వీడియోలు చూశాను నేను అతను ఒక సందర్భంలో నేను మీటింగ్ చూశాను అతనిది. మసీదు ముందు వాళ్ళు హదా చేసుకుంటారు, అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు చేశారు మత ప్రచారం అని అతను మైక్లో చెప్పడం నేను విన్నా. ఈయన మైక్లో చెప్పడం నేను విన్నా. క్వశ్చన్స్ ఎవరిని వాళ్ళ క్రైస్తవులనే ఒక మీటింగ్లో చెప్తున్నాడు అతను. అయితే అతను చర్చిలో చాలామంది పాల్గొన్నారు అతనితో. ఏ డిబేట్ అయినా సరే అతను అవలాలుగా చెప్పగల వ్యక్తి అతను. అయితే అతను మాత్రం కేవలం మా బైబిలే అనే ఆయన ఎప్పుడు చెప్పలా. ఎవరి మతాల వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్ళేవాళ్ళు మసీదుకి వెళ్తారు. మీరు చర్చికి రండి, మీరు మాను మనసు పొందండి అని చెప్పాడు. కానీ అతను అందరూ చర్చికి రావాలని అతను చెప్పింది నేనైతే వినలా. ఎందుకంటే నేను ఒక హిందువుగా చెప్తున్నాను. నేను చర్చికి వెళ్తా, నేను గుడికి వెళ్తా, మసీదుకి వెళ్తా, అది నా ఇష్టం. ఎక్కడికి వెళ్ళాలో చెప్తా. వీళ్ళు ఎవరో ఈ మధ్యన కొత్త బయలుదేరారు. వీళ్ళు రాధా మనోహర్ అని ఒకడు, లలిత్ కుమార్ అని ఒకడు, తర్వాత అక్కడ సుగ్గిన కరుణాకర్ అని, వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత వీళ్ళు ఒక పర్మనెంట్గా వీళ్ళు ఒక పీఠం అని పెట్టుకొని, ఆ పీఠం పేరుతో ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని మతాలను రెచ్చగొడతాం ఏంటి. వీళ్ళ మాటలు కుర్రలందరూ యూత్ కూడా పాడైపోతున్నారు నిజం అనుకొని. నిన్నటిదాకా కలిసిమెలిసి తిరిగిన ముస్లిం, క్రిస్టియన్, హిందువులందరూ కూడా కుర్రోళ్ళు కూడా లేనిపోయిన గొడవలు వస్తున్నాయి వీళ్ళ వల్లే. అసలు దీనికి అసలు ఆనకట్ట వేయాలి. మెయిన్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి మత గ్రంథాల గురించి, దేవుడి గురించి మాట్లాడేవాడిని తీసుకెళ్ళి లోన్ అయ్యాలి. కేసు కడితే అప్పుడు ఎవడ మాట్లాడకుండా ఎవరికాడు పనికి వెళ్ళిపోతారు. పని పాటలా కూర్చొని చేసే పనులే ఇవన్నీ. రాధా మనోహర్ అనేవాడు మాత్రం మరీ దారుణం. హిందువైతే మాత్రం వాళ్ళని ఈ మనోడేమో వాళ్ళని అక్కడ ఈడేమో గొర్రెలు అంటాడు. మరి వాళ్ళు ఊరుకుంటారేంటి? వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని అక్కడ బర్రెలు అంటున్నారు. మరి అవకాశం ఇచ్చింది ఇదేగా. ఈయనకేం పని? ఇలాంటి వల్ల ఇక మతాలన్నీ రెచ్చగొట్టే ఇవన్నీ కూడా ఈ గత 4 సంవత్సరాల నుంచే. అంతకుముందు అసలు ఏమీ లేవు. ఈ 4 సంవత్సరాల నుంచి పని పాటలకి ఫేస్బుక్లో, ఈ యూట్యూబ్లో వచ్చేసి వీడియో పెడతాం, లైకులు ఏవి వస్తాయంట. వీటి కోసం వీళ్ళు మొత్తం అంతే, వీటి కోసమే. కానీ దీనివల్ల ఎంత అసలు దేశం అసలు చిన్న భిన్నం అయిపోతుందండి. మనం పుట్టిన తర్వాత చావు చివరి బ్రతకాలి. మనం ఏదో పని చేసుకొని బ్రతకాల, ఏదో వ్యాపారం చేసుకొని బ్రతకాల. అచ్చంగా వీళ్ళు ఇదే మతాల మీదే, దీని మీద ఇక్కడ వీళ్ళు జీవనం సాగిస్తుంటే మధ్యలో చాలామంది అమాయకులు బలైపోతారు. అదే ఈ 10 రోజులుగా ఈ విషయాన్ని తేల్చకుండా ఇంకా దాస్తున్నారు, నిజాలన్నీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ప్రధాన వాదన. ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ వాదన ఏంటంటే కావాలనే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు, కావాలనే దీన్నంతా కూడా నిజాలను తారుమారే చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకుల వాదన. దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదా? నేను ఖచ్చితంగా దీన్ని ఏకీభవిస్తానండి. ఒక మర్డర్, అది ఒక యాక్సిడెంట్ అనేది తెలియాలంటే మనందరం ఏదో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చేసేస్తే అయిపోయే పని కాదు ఇది. అతను హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే దారిలో ఎన్ని సీసీ ఫుటేజ్లు తీశారు వీళ్ళు? 13 దగ్గర 300 సీసీ ఫుటేజ్లు అంట. ఒక కేసుని, ఇంత కీలకమైన కేసుని, దీన్ని కూడా ఇంత కీలకంగా ఇది మారడా కారణం ఏంటంటే గతంలో ఇతను చేసిన వ్యాఖ్యలకి ఒక అతను నీకు మూతి కోసేస్తాం, నీ పెదాలు పగల కొడతాం, నీ నాలుగు కోస్తామని ఇవన్నీ సోషల్ మీడియాలో రావటం వల్ల ఇదంతా రేజ్ అయింది. కానీ ఆ రోజు కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చాలామంది పాస్టర్లు వాళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపి, ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఇలా అయిపోయాడంటే ఎవరికైనా ఇబ్బంది కాదంటే డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళ పని 100% చేస్తున్నారు. ఏది క్లారిటీ లేకుండా ఇవ్వకూడదండి. క్లారిటీ లేకుండా చెప్పేశారనుకో, మర్డర్ అని చెప్పేస్తే కొట్టు చేస్తారు. కాదు ఆయన చనిపోయాడని చెప్పారనుకోండి, అసలు ఎలా చనిపోయాడని అడుగుతారన్నీ. అందుకనే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటప్పుడు అది పొద్దున బిగిన్ చేస్తే సాయంత్రం క్లియర్ అయిపోయేది కాదు. అది అసలు అది అలాంటి వ్యవహారం కాదు. దాన్ని క్లారిటీ ఇవ్వాలి. దానికి పోస్ట్ మార్టం కూడా కరెక్ట్గా రావాలి. ఆయన ఆల్కహాల్ తీసుకున్నారని చూపిస్తున్నారు, ఒక చోట ఫోటోలు మారి అని చెప్తున్నారు, ఒక చోట సీసీ ఫుటేజ్ నుంచి 10 కిలోమీటర్లు అక్కడ 5 మినిట్స్లో ఎలా వెళ్ళిపోయాడని చెప్పి అడుగుతున్నారు, ఒక చోట 50 కిలోమీటర్ల గంటలు ఎలా వెళ్ళిపోయాడని అడుగుతున్నారు. మరి ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలంటే డిపార్ట్మెంట్ ఎంత పరిశోధన చేయాలి? దీన్ని క్లారిటీ తీసుకొచ్చి దీన్ని కొలిక్కి తీసుకొస్తారు. దీని గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి గట్టిగా పట్టించుకోమని చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అందరూ కూడా టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ అందరూ కూడా దీని గురించి దీని మీద సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇమ్మని చెప్పారు. అందుకనే అంత ప్రశాంతంగా ఉన్నారు అందరూ. లేదంటే చాలా అల్లకోలం అయిపోద్దండి. ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, అనేక విధాలుగా అనేక రకాలుగా గందరగోళంగా సృష్టిస్తున్నారు. అసలు ఈ విషయం మీద రాష్ట్ర సీఎం గారు కానీ, తర్వాత డిప్యూటీ సీఎం గారు కానీ, మినిస్టర్ గారు కానీ
పోలీస్ అధికారుల్ని పిలిపించి పోలీస్ అధికారులతో దీని మీద ఒక నివేదిక ఇచ్చేయండి, దీని మీద నివేదిక చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక రికార్డు ఇచ్చేయండి, చేసి దీని మీద ఒక నివేదికనే ఇచ్చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక దర్యాప్తు చేయండి అని చెప్పి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. ఆ దర్యాప్తు ఇంకా రానే లేదు, 9 రోజులు సమయం పడుతుంది. ఈ రానే లేదు, పోలీసు వాళ్ళు ఇంకా నివేదిక ఏంటనేది వాళ్ళు చూడనే లేదు. ఇప్పుడు అంత ఐపీఎస్లు ఉండి ఇట్లా ఇచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా దాని మీద ఉండి వాళ్ళు చేసింది వాళ్ళు తేల్చడానికి 9 రోజులు పట్టిద్దంటే, అవి కాకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి సోషల్ మీడియా ముందు ఎవరికాళ్ళు సైంటిస్టులు అయిపోయి ఎవరికాళ్ళు ఇదైపోయి ఇచ్చేసేసి ఒక్క రోజులో నీళ్ళు తేల్చేయడం. ఇంకా అంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, రాష్ట్రంలో మత కలహాలు సృష్టించే పరిస్థితి ఒకటి జరుగుతుందంటే, రెండోది ఏంటంటే ఒక కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు మనం చదువుకున్న అధికారులు కానీ వీళ్ళని కానీ అవమానించే తీరు కూడా ఇందులో కనపడుతుంది స్పష్టంగా. ఏంటంటే ఇప్పుడు నేనే ఒక వీడియో చేసేసి ఒక ఏదో నాకు నోటికొచ్చి చెప్పేసి చేసేస్తే వాళ్ళు చేస్తున్న ఇంట్రాగేషన్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ఇదేంటి, వాళ్ళు ఇచ్చే నివేదిక ఏంటి, వాళ్ళు ఇచ్చిన బృందం ఏంటి, ఆ బృందం వెళ్ళి ఏం సేకరిస్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి ఏం తెలుసుకుంటుంది, తెలుసుకునేవాడు 9 రోజులు టైం అడిగిందంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకురావాలి, ఒక రికార్డు తీసుకురావాలి, అది ఏం చేస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే కదా 9 రోజులు సమయం అడిగి ఇట్లా చేసింది. ఇప్పుడు అవన్నీ కాకుండా ఒక రోజులో ఒక గంటలో ఒక సెకండ్లో నీ నిర్ణయం నువ్వు చెప్పే సోషల్ మీడియాలో వదిలేస్తే నువ్వేం మెసేజ్ చేస్తున్నావు జనాలకి అంటే, నీకు ఒక నాలెడ్జ్ లేదు వదిలేవాళ్ళకి, చేసేవాళ్ళకి లేదు, ఒక ఏది పడితే అది వదిలేస్తున్నారు, దీన్ని కాంట్రవర్సీ అవుతున్నారు. కొంతమంది ఆ కాంట్రవర్సీ విషయాలకు వచ్చి మళ్ళీ క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు ఎవడం ఎందుకు, ప్రజల్ని గందరగోళం చేయడం ఎందుకు, జనాల్ని మళ్ళీ తర్వాత నువ్వు క్షమాపణలు చెప్పడం ఎందుకు, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ ఆగి పోలీసు నివేదిక వచ్చేదాకా ఆగాలి మనం. అధికారులు దాని మీద ఒక నివేదిక తీసుకొస్తారు, నివేదిక తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఏంటి, అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా లేకపోతే ప్రమాదమా ఏంటా అనేది ఒకటి తీసుకొస్తారు వాళ్ళు. ఆ నివేదిక తీసుకొచ్చిన తర్వాత మనం ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది, కానీ అది అన్నీ రాకుండా ఇవన్నీ చేయకుండా గందరగోళంగా మాట్లాడేసి గందరగోళం చేసి రాష్ట్రంలో మరీ ఇచ్చేసి అసలు చెప్పాలి అంటే అలా మెసేజ్లు పెట్టి అలా గందరగోళాన్ని ఇచ్చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇలాంటి ఆగే అవకాశాలు చాలా ఉంటాయి. అతను పాస్టర్తో పాటు కొన్ని అనేక అంశాలు క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ హిందూ మతంలో ఉన్న కొన్ని లోటుపాట్లు కూడా వివరించి మరి ఆ మతాల్లో ఉన్న లోపాలను కూడా విమర్శించే వ్యక్తి. సాధారణ వ్యక్తి పాస్టర్ అయితే కాదు, విదేశాల్లో కానీ లేదనుకుంటే 2 రాష్ట్రాల్లో కానీ అతను ఒక ఇమేజ్ ఉన్న పాస్టర్. చాలా మంచి మాటలు, కొన్ని సేవా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలతో పాటు కొన్ని అనేక మంది పేద ప్రజలకు కూడా సేవ చేసే వ్యక్తి. అతనిది హత్య అనేదా లేదనుకుంటే యాక్సిడెంట్ అనేది మా నుంచి మేము అడిగేది ఏంటంటే పోలీసు వాళ్ళు డీటెయిల్స్గా పరిశీలించి అది ఇవ్వాలని చెప్పేసి అని మేము అనుకోవడం జరుగుతుంది. రెండో అంశం, ఆ క్రైస్తవ మతంలో ఉన్న పాస్టర్స్ కూడా ఏం చెప్తున్నారు, ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్. మేమేదో దీన్ని రేపొద్దున యాక్సిడెంట్ కాకుండా హత్యగా ఇది ఏమన్నా వస్తే రివెంజ్ తీసుకునే రీతిలో మేము లేవని చెప్పేసి కూడా పాస్టర్స్ చెప్తున్నారు. కానీ పోలీస్ యంత్రాంగం ఇందులో ప్రభుత్వ యంత్రాంగం కూడా కొంత లోపం అనేది ఉంది. ఇప్పటి వరకు పరిశీలించకపోవడం అనేది, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు పెట్టకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదనేది మా ఒపీనియన్. అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందేమో అని చెప్పేసి కూడా కొంత ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. కావాలనే దీని వెనకాల ఉన్న భయంకరమైన నిజాలను ఎన్డీఏ కూటమి దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కూడా ఆరోపణలు రాకపోవడం లేదు. దీనికి స్పష్టతగా మీరేం మాట్లాడతారు? అంటే ఒక మతపరమైన వ్యక్తి కాబట్టి, అంటే ఒక క్రైస్టియన్ మతానికి సంబంధించిన పాస్టర్ కాబట్టి ఇది మామూలు యాక్సిడెంటా లేదనుకుంటే ఇంకో రకంగా అయితే చూడలేం. ఎందుకంటే అతనిది హత్యైనా లేదనుకుంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా బయట పెడితే దానివల్ల ఇది ఎవరు చేశారా లేదంటే యాక్సిడెంట్ ద్వారా చేశారని కొన్ని మత కలహాలు రాష్ట్ర వ్యాప్తంగా పాకే ఉద్దేశం ఉంటుంది. దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం ఇది ఒక ఇష్యూ లాగా, ఒక హాట్ కేక్ లాగా అందరూ దీన్ని కొంచెం కొంచెం కట్ చేసుకొని సోషల్ మీడియాలో కానివచ్చు లేకపోతే శాటిలైట్ ఛానల్స్ కానివచ్చు దీన్ని అంతా కూడా ఒక హాట్ కేక్ లాగా కట్ చేసుకొని తింటున్నారు. కొత్త అంశాన్ని మళ్ళీ తెర మీదకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనే ఒక నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేని పరిస్థితి. వాస్తవాలు కళ్ళ ముందు వాస్తవాలు కనిపిస్తున్నాయి తప్ప ఇది పెద్ద ఫేక్ అని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి క్రియేట్ అవుతుంది కదా. దీని మీద చెప్పాలి అంటే మీరేం చెప్పుకోవచ్చు? ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఇన్ని మీడియా ఛానల్ మొత్తం ఏం చూస్తున్నాయి, అతను వైన్ షాప్కి వెళ్ళాడా లేదనుకుంటే బార్ షాప్కి వెళ్ళాడా, తాగాడా, కొన్నాడా లేదనేది మీడియాలో కొన్ని మీడియా ఛానల్లో వచ్చింది. కానీ అవి ఒరిజినల్ వీడియోసా లేదనేది ఎవరు చెప్పాలి? పోలీస్ యంత్రాంగం చెప్పాలి.
నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ రిలీజ్ చేసింది అయితే నేనైతే చూడలేదు. పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక ప్రవీణ్ ప్రకాష్ గారు ఇలా ప్రవీణ్ పగడా గారు ఇలా వైన్ షాప్లోకి వెళ్ళారు, ఇలా మద్యం కొన్నారు అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం అయితే ఎక్కడా చెప్పలేదు. సోషల్ మీడియాలో ఈ విధంగా ఇప్పుడు మనకు తెలుసు కదా, సోషల్ మీడియా అనేపాటి ఎవరికి నచ్చినట్టు పోస్టులు ఇక వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి అనుకూలంగా చేస్తున్నారు. అందుకని మేము సిపిఎం పార్టీకి చెప్పేది ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ అయిన విషయం, చాలా సున్నితమైన విషయం కాబట్టి ఇది కరెక్ట్ స్థాయిలో లేట్ చేయకుండా విచారణ జరిపి అసలు ఏం జరిగిందా ఏంటనేది కూడా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఇంకా చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దీంట్లో జోక్యం చేసుకోవాలి. అంటే మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు కాబట్టి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. కమ్యూనిస్టులు అంటే దేవుళ్ళకి మతపరమైన అంశాలకి దూరంగా ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్నది ఓన్లీ మతపరమైన వారు, అంటే రిలీజియన్ వారు నడుస్తుంది. ప్రజల్లోకి ఈ రకమైన భావజాలన్నీ పాస్టర్లు కానివ్వండి, లేకపోతే హిందువుల్లో ఉన్న కొంతమంది మత ప్రచారకులు కానివ్వండి, ఈ అంశాలన్నీ కూడా ఎక్కువ చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పాలి, అసలు మతం అనేది ఎంతవరకు స్వీకరించాలి, అది ఎంతవరకు, అది ఇంటి గుమ్మం వరకేనా, ఇంటి బయటకు వచ్చిన తర్వాత అందరం ఒకటే అన్న భావన అయితే ఇప్పుడు పోయింది పూర్తిగా. దీని గురించి చెప్పాలంటే మీరేం చెప్పారు? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, మేము ఖచ్చితంగా గాంధీవాదాలను మేము పట్టించుకోం, మత సామరస్యానికి మేము కట్టుబడి ఉండం అని డైరెక్ట్గా మీరు మీడియాగా ఉన్నారు కానీ మీకు తెలుసు, చాలామంది ప్రజానీకానికి కూడా తెలుసు. అంటే సిపిఎం పార్టీ ఒక లైన్ ఏంటి అంటే, మా లైన్ ఒకటే, మతం అనేది నీ వ్యక్తిగతమైన విషయం, నీ వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా మాట్లాడాక మనకు రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగమే మనకు చెప్తుంది. హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, క్రైస్తవ మతమైనా, బౌద్ధ మతమైనా, సిక్ మతం ఏదైనా కానీ మతం అనేది నీ వ్యక్తిగతమైన విషయం. అంటే వ్యక్తిగతాన్ని దాటి మాట్లాడేస్తాం కదా. అదే నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా గారు దాటి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారనేది, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారనేది మీకు తెలిసిన విషయం. ఎవరు స్టార్ట్ చేశారనేది దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్గా ఉన్నా, లేదనుకుంటే బజరంగ దళిగా ఉన్న ఇవన్నీ సంఘాలు కూడా కొంతమంది స్టార్ట్ చేశారు. అలాగే క్రైస్తవ మతంలో ఉన్న కొంతమంది కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మేము స్టార్ట్ చేస్తాం. వెళ్ళి ముస్లిం మతంలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా స్టార్ట్ చేశామని చెప్పేసి జరుగుతుంది, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ సిపిఎం పార్టీ ఒకే లైన్ కట్టుబడింది. ఇది సింధు నాగరికత దేశం, ఇది భారతదేశం, సర్వమత సమ్మేళనం భారతదేశం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ప్రతి ఒక్కడు భారతీయుడే. ఇది మతపరమైన దేశం కాదు, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. ఇక్కడున్న అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన దేశం భారతదేశం. ఇది లౌకికవాద దేశం, ఇది రాజ్యాంగపరమైన దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం అని సిపిఎం పార్టీ విధానమే. అది ఫైనల్గా ఎప్పుడు తేలిద్ది అంటారు? ప్రవీణ్ పగడాల ఇష్యూ ఎప్పుడు క్లారిటీ, ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? అది పోలీస్ యంత్రాంగం చెప్పాలి. ప్రవీణ్ పగడాల పాస్టర్ చనిపోయిన మృతికి పవన్ కళ్యాణ్కి ఏదో సంబంధం ఉంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి అంటే, గెలవనంత వరకు సెక్యులర్ భావజాలంతో ఉన్న వ్యక్తి గెలిచిన తర్వాత సనాతన ధర్మం అనే ఒక అంశాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఇప్పుడు మాట్లాడ్డా, ఇప్పుడు క్రిస్టియానిటీ గుర్తుకు రాదా అని చెప్పేసి కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? దాంట్లో నిజాలు చట్టరీత్యా బయటకు వస్తాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూడటం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మతాలని గౌరవించమన్నాడు తప్ప పక్క మతాలని దేశించమని ఎప్పుడు చెప్పాల. ఎందుకంటే నేను ఒక దళితుడిగా చెప్తున్నాను, ప్రవీణ్ గారు చనిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. దీని మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ హత్య, ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంట్ ఏ రకం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడానికే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి మౌనంగా ఉన్నారు, నిర్వర్తిస్తున్నారు. కానీ అంటే ఇంకా తాత్సారం చేస్తున్నారు. వాస్తవాలు బయట పెట్టడంలో కూటమి కొంచెం ఎందుకో వెనకడుగు వేస్తుంది అన్నట్టుగా కూడా ఒక రకమైన ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఒక పాస్టర్ గారు చనిపోతే రకరకాలుగా ఫేస్బుక్లో, వాట్సాప్లో మెసేజ్లు పెట్టి వాళ్ళకి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఏదో లైకుల కోసమో దేనికోసమో పోస్టులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. మారాలి, యువత కూడా మారాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి చనిపోతే మీరెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?
యాక్సిడెంట్ అనో లేకపోతే చంపేశారనో ఇన్ని అనేక రకాలుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే దాన్ని మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ మాట్లాడలేదంటే మాట్లాడతాం. ఒక వ్యక్తి మరణం వెనక చాలా లోతుగా పరిశీలన చేసి ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందా లేకపోతే యాక్సిడెంటేజ్ అయిందా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కంపల్సరిగా మేము దానిపై చర్యలు తీసుకుంటాం. దాని గురించి మా అధినాయకులు కూడా మాట్లాడతారని తెలియదు.